హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎక్కడో వచ్చేస్తాం అనుకుంటున్నారండి. ఎక్కడికి వెళ్ళలేదండి. ఆకులు కొమ్మలు చూపిస్తారు అనుకుంటున్నారా? నేనైతే చింతాకు కోసుకుందాం అనేస్తే వచ్చేస్తామండి. మా ఊరు బట్టే చింతమానులు ఎక్కువ ఉన్నాయి అనమాట. చూడండి, అక్కడ సైడ్లో కనబడుతుందంతా మా ఊరు. మా ఊరు పక్కనే చింతమానులు చాలా ఎక్కువ ఉన్నాయండి. కానీ ఏ చెట్టు కూడా అయితే ఎగురు వేయలేదు. ఇది ఒక్కటి వేసిందండి. ఎందుకంటే దీని పక్కన చూపించాను కదా స్టార్టింగ్లో, ఇది ఆవులకి సప్ప అనేది వేశారండి. ఆ వాటర్ వల్ల ఇదైతే వాటర్ని పీల్చుకోవడం వల్ల ఇది కొంచెం ఎగురు వేసింది. వేరే అక్క వాళ్ళైతే తీసుకెళ్లారంటే వచ్చి మళ్ళీ నాకు చెప్పారు, చింతాకు ఉంది, వెళ్ళి కోసుకొచ్చుకోమని. అందుకని మార్నింగ్ టిఫిన్ తిన్న వెంటనే వచ్చేసామండి. 8:30 అయిందండి. 8:30కే చూడండి ఎంత ఎండగా ఉందో. అసలు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాము. ఈ చింతాకు అనేది నాకు చాలా చాలా అంటే ఇష్టం అండి. ఎందుకంటే చింతాకులో విటమిన్స్ సి ఉంటుందండి. అలాగే దీంట్లో రోగ నిరోధక శక్తిని ఎక్కువ పెంచుతుందండి. ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా చాలా ఉంటుందన్నమాట ఈ చింతాకులో. అలాగే దీంట్లో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయండి. ముఖ్యంగా అయితే చిన్నపిల్లల్లో నులి పురుగులు ఉంటాయి కదండి, ఆ నులి పురుగుల్ని అవి మొత్తం క్లీన్ చేసేస్తాయంట అండి చింతాకు తింటే. నాకైతే చాలామంది చెప్పారు పెద్దవాళ్ళు. అలాగే నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను అనమాట, చింత చిగురు వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల అని. దాంట్లో అయితే చిన్నపిల్లల కోసం అయితే ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నారు. అది కూడా కాకుండా ఫస్ట్ మనకి చింతాకు పప్పు, చింతాకు పచ్చడి అంటే చిన్నప్పటి నుంచి బాగా తినడం ఇష్టం కాబట్టి ముందు ఈ బెనిఫిట్స్ అనేది నాకు తెలియదు. ఊరికే చేసుకున్నామా తిన్నామా అనుకున్నట్టు ఉన్నాము. కానీ ఒకసారి నేను సెర్చ్ చేశాను, మనకి సీజనల్లో ఏమేమి దొరుకుతాయో వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అని. అలాగే మే ఏప్రిల్ మే సీజన్లో మనకి చింతాకు దొరుకుతుందని, దానివల్ల ఏమేమో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి నేను సెర్చ్ చేసినప్పుడు చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది, చాలా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట. చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మునగాకులో ఎలాగైతే 200 రోగాలని నయం చేసే బెనిఫిట్స్ ఉన్నాయో, అలాగే చింతాకులు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. అందుకనైతే ఈరోజు మార్నింగే వచ్చేసాను. మా వాడికైతే డైరెక్ట్గానే పెట్టేశాను. జీవన్ అయితే తింటూనే ఉన్నాడండి. మేము వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి వాడైతే తింటూనే ఉన్నాడు. బ్లెస్సీని కూడా తినమని చెప్పాను. బ్లెస్సీ కొద్దిగా తిని నాకు వద్దని చెప్పింది. సరే అనేసి ఇంకా నాకు కొమ్మలు అందలేదని చెప్పేసి మా హస్బెండే కోసేస్తున్నాడండి అన్నీ కూడా. నేనైతే బాబుని ఎత్తుకున్నానని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆయనే కొమ్మలన్నీ ఉంచేసి కోసేస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో ఈగురు అనేది. జీవన్ చూడండి ఎలా తింటున్నాడు ఆకనైతే. మేమైతే ఇంకా ఎండ ఎక్కువైపోతుందో తొందరగా వెళ్ళిపోదాం అనేసి చెప్పాను. బ్లెస్సీ అయితే ఆడుకుంటూనే ఉందండి. రా అంటే రాలేదు. ఇప్పుడు చింతాకు పప్పు కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. ముందుకైతే 1/2 అవర్ ముందు పప్పు నానబెట్టుకున్నాను. అవి నేను పండు మిరపకాయలు అండి, పచ్చిమిరపకాయలు కాదు, ఎండు మిరపకాయలు. పండు మిరపకాయలు తీసుకున్నాను. చింత చిగురు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టమాటో, జీలకర్ర, మెంతులు, సాల్ట్, పసుపు, నూనె ఇవన్నీ తీసుకున్నానండి. యాక్చువల్గా నేనైతే కుక్కర్లో చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ సడన్గా అయితే నాకు గ్యాస్ అయిపోయిందండి. మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో, ఈ గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు. అందుకని పొయ్యి మీదే వేసి చేసేద్దామని చెప్పేసి నైట్ 8 టైంలో అయితే చేస్తున్నానండి. చూడండి, ముందుగా పప్పు వేసుకున్నాను, పండుమిరపకాయలు వేసుకున్నాను. పండుమిరపకాయలు వేసుకొని పప్పు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ చింతాకు పప్పు అనేది పండుమిరపకాయలు వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకు లక్కీగా ఈరోజు మా ఇంటి దగ్గరికి వేరే అక్క తెచ్చారు, పచ్చిమిరపకాయలు తెచ్చారు. దాంట్లో అయితే నేను పండుమిరపకాయలు అన్నిటివన్నీ ఏరుకున్నాను అనమాట. పప్పు కోసమే చేసుకుందాం అనుకున్నాను. ఇంకా కుక్కర్లో పెట్టే టైంకి గ్యాస్ అయిపోవడం వల్ల ఇంకా నైట్లోనే పెట్టేస్తున్నానండి. పప్పు కొద్దిగా ఉడికింది. పప్పు ఉడికిన దాంట్లో కొద్దిగా పసుపు వేసాను, అందులో కొన్ని తెల్లగడ్డలు వేసానండి. ఇప్పుడైతే కొన్ని ఎర్రగడ్డలు వేస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా పప్పు ఉడికిన తర్వాత వేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, పప్పు అయితే ఉడుకుతూ ఉందన్నమాట. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, మెంతులు అయితే వేసాను. ఇప్పుడు చింతాకు కదండి, చాలా ఫ్రెష్గా ఉందండి చింతాకు అంటే. అందుకని చేసి చింతాకు కూడా డైరెక్ట్గా వేసేసాను. నేనైతే చింతాకుని ఏం కడగలేదండి, ఎందుకంటే ఫ్రెష్గా చెట్లో నుంచి పీక్కొచ్చాను కాబట్టి. మార్నింగ్ పీక్కొచ్చాను, ఈవినింగ్ వరకు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు అలాగే డైరెక్ట్గా వేసేస్తున్నాను. అసలు ఏం కడగాల్సిన అవసరం ఉండదు, చాలా క్లీన్గా ఉంది. చింతాకు అయిపోయిన వెంటనే నేనైతే ముందుగా 3 టమాటాలు చూపించాను కదండి, టమాటాలు కూడా వేసేస్తున్నాను. పిల్లలు ఎక్కువ ఆకలి అంటున్నారు, అందుకే తొందరగా చేసేద్దాం అనుకుంటున్నాను. గ్యాస్ సడన్గా అయిపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. నేనైతే పప్పు గుత్తితో రామేస్తున్నాను అనమాట, బాగా ఎనిపేస్తున్నాను. మా వాడైతే ఇంకా చాలా అల్లరి చేస్తూనే ఉన్నాడు.
చూడండి పప్పు అయితే బాగా ఎనుపుతూ ఉన్నాను, బాగా ఎనిపేసానండి. అసలు చాలా చాలా అంటే టేస్ట్ వచ్చింది. మీకు నేను సాల్ట్ వేసానండి, సాల్ట్ వేసిన క్లిప్ అయితే మా ఆయన తీయలేదు. అందుకని నేను దీంట్లో ఉప్పు వేసుకోలేదు అనుకోవద్దండి, నేనైతే ఉప్పు వేసుకున్నాను, క్లిప్ అయితే మిస్ అయ్యింది. చూడండి పప్పు బాగా వేసుకునేసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ నేను పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను, పప్పుకి తిరువాత వేసుకుంటున్నానండి. మళ్ళీ ఆవాలు అయితే వేసుకుంటూ ఉన్నాను, ఆవాలు వేసిన క్లిప్ కూడా మిస్ అయిందండి. కరివేపాకు వేసుకుంటున్నాను, ఎండుమిరపకాయలు 4 తీసుకొని వాటిలో తుంచి వేసుకుంటున్నానండి. అలాగే కచ్చాపచ్చ దంచుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఆనియన్స్ తిరగబాత వేసినప్పుడు బాగా ఎర్రగా వేగితేనే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఎర్రగా అయ్యేంత వరకు అయితే వేపుకుంటూ ఉన్నాను. చూడండి ఎర్రగా అయిపోయింది కదా, అందులోకి అయితే మనం ముందుగా చేసుకున్న పప్పునైతే వేసేస్తున్నానండి. చేస్తుంటే చాలా స్మెల్ వచ్చిందనమాట. మేమైతే ఇంకా పిల్లలు అందరూ కూడా ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే లేట్ అయిపోయిందండి చాలా, అప్పటికే 9 అయిపోయింది. మామూలుగా 8:30కి 8కంతా తినేస్తాం అనమాట. చూడండి మా పప్పు అయితే రెడీ అయిపోయింది. ముందుగా ఒక గిన్నెలోకి అయితే ముద్ద తీసుకున్నానండి, అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అందులోకి అయితే ముందుగా చేసుకున్న పప్పునైతే వేసానండి. నేనైతే ముందుగా అయితే పచ్చిమిర్చి బజ్జీ చేస్తానండి. మిర్చి బజ్జీ పప్పు కాంబినేషన్ బాగుంటుంది, మా ఆయనకి చాలా ఇష్టం అని చెప్పాను. మా ఆయన అయితే తిన్నాక చాలా బాగుందన్నాడు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఆయన అలా అన్నప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.